నమస్తే. మనం ఒక విషయం గమనించాలి. ఎవరైనా సరే హెల్త్ పాడైన తర్వాతనే హెల్త్ గురించి ఆలోచిస్తారు. హాస్పిటల్‌కి వెళ్తే కన్సల్టేషన్ ఫీజే 500 to 1000 రూపీస్ ఉంటుంది. తర్వాత మెడిసిన్, టెస్ట్‌లు, స్కాన్స్ ఇలా రాస్తే వేలల్లో ఖర్చవుతుంది. కానీ మన కోసం మనం టైం పెట్టడానికి, మన హెల్త్ కోసం టైం పెట్టడానికి, ఎఫర్ట్ పెట్టడానికి, కొంత మనీ స్పెండ్ చేయడానికి మాత్రం చాలా ఆలోచిస్తాం. ప్రెజెంట్ సిచ్యుయేషన్ చూసుకున్నట్టయితే చాలామంది కూడా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, జాయింట్ పెయిన్స్, అలాగే ఒబెసిటీ, స్ట్రెస్, యాంగ్జైటీ, బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు చిన్న వయసులో. ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే లైఫ్ స్టైల్, అంటే ఎక్కువగా సీటెడ్ పొజిషన్లో వర్క్ చేయడం వల్ల, బాడీకి ఎలాంటి మూమెంట్ లేకపోవడం వల్ల, అలాగే హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల, బ్రీతింగ్ అనేది నార్మల్గా లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే, మన యొక్క ఏవైతే మజిల్స్ ఉంటాయో అవి టైట్గా అవుతాయి, జాయింట్ స్టిఫ్గా అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్లో అవుతుంది. మరి యోగా చేస్తే ఏంటి బెనిఫిట్ అంటే, మన బాడీ అనేది మన కంట్రోల్లోకి వస్తుంది, మైండ్ కూడా కంట్రోల్లోకి వస్తుంది, మన శ్వాస కూడా కంట్రోల్లోకి వస్తుంది. అంటే ఈ మూడు కూడా బ్యాలెన్స్ అవుతాయి. అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. మైండ్ కామ్ అవ్వడం వల్ల స్ట్రెస్, యాంగ్జైటీ, కోపం, ఆవేశం ఇవన్నీ తగ్గిపోతాయి. ఏవైతే జాయింట్ పెయిన్స్ ప్రాబ్లమ్స్తో ఇవాళ ఫేస్ చేస్తున్నారో అవి ఉంటే కనుక పోతాయి, ఇన్ ఫ్యూచర్ అవి రాకుండా ఉంటాయి. సో బీపీ, షుగర్ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. సో ఇన్ ఫ్యూచర్ లేని వాళ్ళకు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండగలుగుతారు. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకు ఒక ఇష్టమైన మొబైల్ కొనడానికి 20,000 to 30,000 మనం స్పెండ్ చేస్తున్నాం, అవునా కాదా? అలాగే ఇష్టమైన బట్టలు కొనుక్కోవడానికి మనీ స్పెండ్ చేస్తున్నాం చాలా. అలాగే ఇష్టమైన ఫుడ్ తినడానికి చాలా మనీ స్పెండ్ చేస్తున్నాము. అలాగే మన ఆరోగ్యం కోసం, మన యోగా కోసం మనం మనీ స్పెండ్ చేయడానికి, కొంత మనీ స్పెండ్ చేయడానికి మాత్రం చాలా ఆలోచిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మన బాడీ ఆరోగ్యంగా ఉంటేనే మన లైఫ్ అనేది ఆరోగ్యంగా ఉంటుంది. దానికోసం మీరు సూర్య నమస్కారాలు, ప్రాణాయామ, అలాగే మెడిటేషన్ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. వార్మప్స్ ఇవన్నీ కూడా హెల్తీగా ఉండడానికి, ఎలాంటి రోగాల బారిన మనం పడకుండా ఉండడానికి మనల్ని కాపాడుతాయి. ఇదంతా కూడా మన ఫ్యూచర్ ఆరోగ్యం కోసం మనం చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్. సో ఒక స్టెప్ ముందుకు వేయండి ఆరోగ్యం కోసం. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.